ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. కుంభరాశి వారికి నా నమస్కారాలు. స్నేహితులారా, కుంభరాశి వారి జాగ్రత్త. రాబోయే రోజుల్లో మీ జీవితంలో శని ప్రభావం వల్ల ఎలాంటి పెద్ద మార్పులు రాబోతున్నాయో వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే స్నేహితులారా, ఈ రోజు నేను చెప్పబోయే విషయాలు మీ మనసును తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. మీ మనసు లోతుల్లో ఒక కొత్త రకమైన ప్రకంపన మొదలవుతుంది. ఈ రోజు మీకు నేను చెప్పబోయేది ఏది సాధారణమైన విషయం కాదు. ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశి చక్రంలో ఇప్పటికే సిద్ధమైన ఫలితం. ఇది మీ అదృష్టంలో నమోదైన నిజం. ఆ అదృష్టాలను వివరంగా తెలుసుకోవడానికి ఎవరు పెద్దగా ప్రయత్నించలేదు. కానీ ఈ రోజు నేను ఆ వివరాలు మీ ముందుకు ఉంచుతున్నాను. ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క నిజం. కాబట్టి శ్రద్ధగా వినండి, గమనించండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే నేను చివరిలో చెప్పే మాట మీ జీవితాన్ని ఒక మంచి మలుపు తిప్పుతుంది. కష్టాల్లో ఉన్న మీ జీవితం చక్కదిద్దుతుంది. చీకటి నుండి వెలుగు వైపు నడిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం మీరు ఏమి చేస్తున్నా దాన్ని కాసేపు పక్కన పెట్టి ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. స్నేహితులారా, ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత, జై శనిదేవ, హరహర మహాదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, ఇది ఒక పదమే కాదు, ఆ భగవంతుడితో ఏకం చేసే నిజమైన ప్రార్థన. మరి స్నేహితులారా, మిమ్మల్ని నేరుగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేరుగా అడుగుతున్నాను, మీతో కూడా ఇలాగే జరుగుతుందా? ఉదయాన్నే లేవగానే ఒక వింతైన ఆందోళన కలగడం, ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో తెలియని ఒక మానసిక ఒత్తిడి మిమ్మల్ని వేధిస్తుందా? ఇదేనా నా జీవితం? ఇదేనా నా రాత? ఇదేనా నేను ఈ లోకంలోకి వచ్చింది అని మీరు ఆలోచిస్తున్నారా? రాత్రి వేళ్లలో నిద్ర పట్టడం లేదా? ఒకవేళ నిద్ర వచ్చినా మధ్యలోనే మెలుగు వచ్చేసి అటు ఇటు దొర్లుతూ గడుపుతున్నారా? నిద్రపోవడానికి ప్రయత్నించినప్పుడు మనసులో వరుసగా ఆందోళనలు, అప్పుల భారం, సంబంధాల్లో బాధ, డబ్బుల కొరత, భవిష్యత్తు భయం, ఇవన్నీ ఒకేసారి మీ గుండెపై కూర్చొని శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుందా? ఒకవేళ మీతో కూడా ఇలాగే జరుగుతూ ఉంటే ఇప్పుడే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును జరుగుతుందని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పేది కేవలం మీకోసమే స్నేహితులారా. ఈ మాట గుర్తుంచుకోండి. గత 4 సంవత్సరాలుగా కుంభరాశి వారికి నడుస్తున్న ఏలినాటి శనికాలం ఎలాంటిదంటే అది ఎవరి ధైర్యాన్నైనా దెబ్బతీస్తుంది, ఎవరి ఆశలనైనా తుడిచిపెట్టేస్తుంది. ఈ ఏలినాటి శని ఏది సాధారణ గ్రహదశ కాదు. ఇది మనిషికి ఎదురయ్యే ఒక తీవ్రమైన పరీక్ష. ఈ కాలం అంత కఠినంగా, అంత భారంగా, అంత బాధాకరంగా సాగుతుంది. ఇక నా వల్ల కాదు, నాలో ధైర్యం నశించింది, నేను ఓడిపోయాను అని మీకు అనిపించి ఉండవచ్చు. కానీ మీరు ఓడిపోలేదు, కింద పడ్డారు, కానీ మళ్లీ లేచి నిలబడ్డారు. అదే మీ అతిపెద్ద బలం. అదే మీలోని గొప్ప గుణం కూడా. గత 4 సంవత్సరాలుగా మీలోని గుణమే శనిగ్రహ ప్రభావం నిశ్శబ్దంగా పరీక్షిస్తుంది. మీ ప్రతి బాధకు కాలమే సాక్ష్యంగా ఉంది. ఈ 4 సంవత్సరాల్లో కుంభరాశి వారు ఏం కోల్పోలేదో చెప్పండి. ఒకసారి మీ గతాన్ని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ఎవరో తమకు అత్యంత ప్రేమైన వారిని, ప్రాణంగా భావించిన రక్తం పంచుకు పుట్టిన వారిని లేదా ప్రాణ స్నేహితులను కోల్పోయారు. అత్యంత దగ్గర వ్యక్తి, నిజాయితీ కలిగిన వ్యక్తి, ఏ స్వార్థం లేకుండా తోడున్న వ్యక్తి అకస్మాత్తుగా దూరమైపోయారు. లేదా చిన్న కారణాలకే అర్థం లేని విభేదాలు వచ్చి జీవితాంతం మాట్లాడకుండా దూరంగా ఉండిపోయారు. ఎవరో తమ కష్టాజితాన్ని రక్తం చెమట చిందించి సంవత్సరాల తరబడి సంపాదించిన సకల ధనాన్ని ఒక క్షణంలో నష్టపోవడం చూశారు. మోసపూరిత పెట్టుబడుల వల్ల, నమ్మి ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం వల్ల, వ్యాపారంలో వచ్చిన అనూహ్య నష్టాల వల్ల సంపాదించిన ఆస్తి అంతా కరిగిపోయింది. ఇక ఎవరో తమ ప్రేమికుడిని లేదా ప్రేయసిని కంటిపాపలా చూసుకుంటున్న జీవిత భాగస్వామిని కోల్పోయారు. ఎంతో అనుభవంతో నిర్మించుకున్న సంసారంలో నిప్పులు పోసినట్లుగా కలహాలు రేగి చివరకు విడిపోయే పరిస్థితి వరకు వచ్చింది. అలాగే ఎవరో తమ ప్రాణపదంగా భావించిన వ్యాపారాన్ని పోగొట్టుకున్నారు. కుటుంబం అంతా ఆధారపడిన ఏళ్ల తరబడి సాఫీగా నడుస్తున్న వ్యాపారం అకస్మాత్తుగా దెబ్బతిని మూతపడే స్థితికి చేరింది. ఎవరో కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని, సమాజంలో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులను, గౌరవ మర్యాదలను కోల్పోయారు. చేయని తప్పుకు నిందలు మోయాల్సి వచ్చింది. ఎవరో తమ చిన్ననాటి నుండి కాపాడుకుంటున్న కలలు, భవిష్యత్తు ప్రణాళికలు కోల్పోయారు. నా జీవితం ఇలా ఉండాలి అని అనుకున్న ప్రతి ఆశ కళ్ళలైపోయాయి. ఇక మరికొందరైతే శ్రద్ధగా వినండి, తమపై తమకున్న ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. మనిషికి బయట ప్రపంచంలో ఏది పోయినా మళ్లీ సాధించవచ్చు, కానీ తనపై తనకి నమ్మకం పోయినప్పుడు అసలైన సంక్షోభం అక్కడే మొదలవుతుంది. నేను దేనికి పనికిరానేమో, నా వల్ల ఏది కాదేమో అనే నిరాశలోకి జారిపోయారు.
ఇదంతా కుంభరాశి వారు అనుభవించారు. ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క విచ్ఛిన్నం, ప్రతి ఒక్క మోసం ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రతికూల శక్తి ఎంత తీవ్రమైనదంటే అది మనిషిని నలువైపులా చుట్టుముడుతుంది. కుంభరాశి వారు ఆ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. ఎటు చూసినా చీకటి, ఎటు చూసినా అడ్డంకులు, నాశనమైపోతున్నామే మన భయం. కానీ స్నేహితులారా, శ్రద్ధగా వినండి. వచ్చే తుఫాను ఎల్లప్పుడూ ఉండదు. తుఫాను వస్తుంది, వెళ్ళిపోతుంది. రాత్రి వస్తే ఉదయం కూడా వస్తుంది. ఇప్పుడు కుంభరాశి వారి ఆ శుభోదయం వస్తుంది. మీరు దేనికోసమైతే వేచి చూస్తున్నారో, దేనికోసమైతే కోరికలు కోరుకుంటున్నారో, ప్రార్థనలు చేస్తున్నారో ఆ మంచి రోజులన్నీ ఇప్పుడు రానే వచ్చేసాయి. రాబోయే రోజుల్లో ఎంత ముఖ్యమైనవంటే గత 4 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇంత ముఖ్యమైనది కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో గ్రహాల స్థితి అనుకూలంగా మారుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే అవకాశం కేవలం ఈ సమాచారాన్ని చివరి వరకు చూసే వరకే దక్కుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ వీడియోను వదిలేసి అది మీ జీవితంలో ఒక పొరపాటు అవుతుంది. స్నేహితులారా, మీ మనసులో మొదలుతున్న మరొక మాట వినండి. మీ కళ్ళల్లో దాగి ఉన్న ఆ లోతైన బాధ మీరు ఎవరికి చెప్పుకోలేని బాధ. ఎందుకంటే ఎవరు అర్థం చేసుకోవాలని మీకు తెలుసు. కుంభరాశి వారి లోపల చాలా సున్నిత మనస్కులు. బయటకు గంభీరంగా కనిపిస్తారు, నవ్వుతూ ఉంటారు. కానీ లోపల ప్రతిరోజు మిమ్మల్ని కొద్ది కొద్దిగా వేధించే ఒక బాధ అయితే ఉంది. రోజులు గడుస్తున్నా ఆగకుండా వేధిస్తుంది. మీతో కూడా ఇలాగే జరుగుతుందా? అయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై శనిదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు ఈ వీడియో చూస్తున్న వారు ఎవరితో అయితే ఇదంతా జరుగుతుందో వారందరికీ అనుకూల ఫలితాలు దక్కబోతున్నాయి. చూడండి స్నేహితులారా, గత కొంతకాలంగా మీరు అనుసరించిన మార్గాలు, చేసిన ప్రయత్నాలు, ఆలోచించిన వ్యూహాలు అన్ని విఫలమయ్యాయి. ప్రతి కష్టము నీటి పాలయ్యింది, ప్రతి ఆశ విరిగిపోయింది, ప్రతి తలుపు మూసివేసి కనిపించింది. ఒక తలుపు తడితే మూసేశారు, రెండో తలుపు తడితే మూసేశారు, మూడవది కూడా అలాగే అయిపోయింది. ఏదో అదృశ్య అడ్డంకి కంటికి కనిపించని ఆటంకం ఉన్నట్లు ప్రతి చోట విస్తరించి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది నిజమా స్నేహితులారా? ఈ అదృష్ట అడ్డంకి ఊహాజనితం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా మీ చుట్టూ చేరిన ప్రతికూల శక్తుల ఫలితం ఇది. ఏలినాటి శని కాలంలో వచ్చే ప్రతికూల శక్తులు మనిషి చుట్టూ ఒక కనిపించని బంధనాన్ని ఏర్పరుస్తాయి. అందులో చిక్కుకున్న మనిషి ఎంత కష్టపడినా, ఎంత పోరాడినా ప్రతిఫలం దక్కదు. ఫలితం తయారవుతుంది, కష్టం జరుగుతుంది. కానీ ఎక్కడో ఒక చోట నుండి ఏదో ఒక విఘ్నం వచ్చి మొత్తం కూడా నాశనం చేస్తుంది. మీతో కూడా ఇలాగే జరిగిందా? జరుగుతూ వస్తుందా? అయితే కామెంట్ సెక్షన్ లో అవును అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మరొక మాట శ్రద్ధగా వినండి. ఈ గత కొన్ని సంవత్సరాలు ఒక్కొక్క రూపాయి కోసం మీరు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఒక్కొక్క రోజు గడవడం భారంగా మారింది. జేబు ఖాళీగా ఉండి అవసరాలు ముంచుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఇంటి ఖర్చులు ఉండి రాబడి లేని రోజులు వచ్చాయి. అప్పులు భారం ఉండి మార్గంతో వచ్చిన రోజులు ఉన్నాయి. వీటన్నిటి మధ్య మీరు రోజు రోజుకు నలిగిపోతూనే ఉన్నారు. ప్రతి ఉదయం లేచి ఈ రోజు ఏం జరుగుతుంది, ఏదో దారి దొరుకుతుంది, ఏదో మారుతుంది అని అనుకోవడం, రాత్రికి పడుకుంటూ ఈ రోజు కూడా ఏమీ జరగలేదు, మళ్ళీ అదే పరిస్థితి, బుద్ధి చేతులే అని అనుకోవడం. ఈ బాధ అనుభవించిన వారికి తెలుసు. కానీ స్నేహితులారా, ఇప్పుడు ఈ కష్ట సమయం ముగుస్తుంది. కుంభరాశి వారి సహనానికి ఇప్పుడు ఫలితం దక్కబోతుంది. వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కుతుంది. మరి స్నేహితులారా, రాబోయే రోజుల్లో గ్రహస్థితి ఎలా ఉంటో, అది మీ జీవితాన్ని ఎలా మార్పులు తెస్తుందో మీకు వివరంగా చెప్తాను. ముందుగా ప్రస్తుతం అత్యంత చురుగ్గా ఉన్న గ్రహాల గురించి మాట్లాడితే గురుడు మరియు శుక్రుడు, ఈ ఇద్దరి బలమైన శోధన లేదా కలయిక ప్రస్తుతం మీ రాశి చక్రంలో 6వ స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో 6వ స్థానం అనేది రుణాలు, అప్పులు, రోగాలు, అనారోగ్యాలు మరియు శత్రులకు సంబంధించింది. దేవగురువైన బృహస్పతి, దైత్య గురువైన శుక్రుడు, ఈ ఇద్దరు అత్యంత శుభగ్రహాలు మీ రాశికి సంబంధించిన 6వ స్థానంలో కలవడం వల్ల అత్యంత విశేషమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి. పైన ఉన్న అప్పుల బాధలు భారం కొద్ది కొద్దిగా కరిగిపోతుంది. ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం చేకూరుతుంది. మీ ఎదుగుదల చూసి అసూయపడే రహస్య శత్రులు తమ ఓటమి తామే అంగీకరిస్తారు. గత 4 సంవత్సరాలుగా మీ వెనుక కుట్రలు పనిన వారు, మీ నాశనాన్ని కోరుకున్న వారు, మీకు అడ్డంకులు సృష్టించిన వారు ఇప్పుడు వారందరూ తమ శక్తి కోల్పోతారు. వారు తవ్విన గోతులో వారే చిక్కుకుంటారు. దీనితో పాటు సూర్యుడు మరియు బుధుడు ఇద్దరు మీ రాశి నుండి 4వ స్థానంలో సంచరిస్తున్నారు. 4వ స్థానం అంటే సుఖం స్థానం, అంటే ఇల్లు, తల్లి, మనశ్శాంతి, వాహన సౌఖ్యం. సూర్య బుధుల 4వ స్థానంలో కలవడం వల్ల ఇంట్లోని కలహాలు తగ్గి సుఖశాంతులు పెరుగుతాయి. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది, మీకు ఒక నిష్కల్మషమైన ప్రేమ లభిస్తుంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మీ తోడుంటే వ్యక్తి, మీ కష్టాల్లో భాగమయ్యే మనిషి, మీ బాధను తన బాధగా భావించే మనిషి, అలాంటి ఒక వ్యక్తి
రాబోయే రోజుల్లో మీ జీవితంలోకి రావచ్చు, కొత్త బంధం ప్రారంభమవుతుంది, లేదా దూరమైన పాతవారు తమ తప్పు తెలుసుకొని మళ్ళీ తిరిగి వస్తారు. ఈ మాట గుర్తుంచుకోండి స్నేహితులారా. ఇప్పుడు మరొక అత్యంత ముఖ్యమైన మాట చెప్తున్నాను. మీ అతిపెద్ద బలహీనత ఏమిటో తెలుసా? మీ అతిపెద్ద బలహీనత ఏమిటి అంటే మీరు ఇతరుల మాటలోకి చాలా త్వరగా వచ్చేస్తారు. మీరు ఎంత మంచివారంటే, ఎంత నిజాయితీ పరులంటే, ఎంత సున్నిత మనస్కులంటే ఎవరైనా వచ్చి వద్దు ఇది చేయకు అది చేయకు అనగానే మీ ఆలోచన మార్చుకొని వెనకడుగు వేస్తారు. మీ ఆప్తులే మీ కలలను అడ్డుకుంటారు. మీ సామర్థ్యం ఆధారంగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని వారు పక్కన పెట్టేలా చేస్తారు. అనగా మీరు ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించాలని లేదా మంచి ఉద్యోగం చేయాలని అనుకున్నారు. మీకు పూర్తిగా నమ్మకం ఉంది, పూర్తి సామర్థ్యం ఉంది. కానీ మీ ఇంటికి ఒక బంధువో లేక ఆప్తుడో వచ్చి ఏమన్నాడంటే, అబ్బో అది చాలా కష్టం, అందులో అవకాశాలు లేవు, పోటీ ఎక్కువ, నష్టాలు వస్తాయి, వేరేదేదైనా చూసుకో అన్నాడు. మీరు అతడి మాటల్లోకి వచ్చేశారు, మీ కలను వదిలేశారు, మీ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ తర్వాత మీరు వేరే మార్గంలోకి వెళ్లేటప్పుడు మీకు అర్థమయ్యింది, అయ్యో ఇది నా కోసం కాదే, నా అసలు మార్గం అదే కదా అని. కానీ అప్పటికే సమయం మించిపోయింది, సమయం వృధా అయిపోయింది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే స్నేహితులారా. కానీ ఇది ప్రతి కుంభరాశి వారి జీవితంలో సరిపోతుంది. కెరియర్ లో, వ్యాపారంలో, బంధాలలోనూ మీ ఆప్తులే మిమ్మల్ని దారి మళ్లించారు. ఇది వారు కావాలని చేసిన కుట్ర కాకపోవచ్చు, తెలియక చేసి ఉండవచ్చు. కానీ ఫలితం మాత్రం ఇబ్బందికరంగానే వచ్చింది. మీరు దారి తప్పిపోయారు. గత కొన్ని సంవత్సరాలుగా మీ గందరగోళంలోనే గడిచిపోయింది. కానీ ఇప్పుడు ఇకపై మీరు దారి తప్పకూడదు. ఇకపై ఎవరి మాటలోనూ రాకూడదు. ఇకపై మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. ఎందుకంటే కుంభరాశి వారు సొంతంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. స్నేహితులారా, మీ లగ్న స్థానంలో రాహు కూర్చొని ఉన్నాడు. లగ్నంలో రాహు ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. రాహు స్వభావం గందరగోళాన్ని సృష్టించడం, మీది కాని మార్గంలో మిమ్మల్ని నడిపించడం, మీ ఆశలు లక్ష్యం నుండి దారి మళ్లించడం. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. రాహు మరియు ఏలినాటి శని కలిసి మిమ్మల్ని గందరగోళంలో నెట్టడం వల్ల మీరు మీ ఆశలు లక్ష్యాలను మర్చిపోయారు, మీ అసలు శక్తి మర్చిపోయారు. స్నేహితులారా, ఆ సమయం ఇప్పుడు ముగిసిపోతుంది. రాహు ప్రభావం ఇప్పుడు బలహీనపడుతుంది. ప్రభావం బలహీనపడినప్పుడు కొద్ది మీ అసలు శక్తి తిరిగి వస్తుంది, మీ ఆలోచన శక్తి వస్తుంది, సరైన నిర్ణయం తీసుకునే బలం కూడా తిరిగి వస్తుంది. రాహు మిమ్మల్ని దారి మళ్లించాడని మీరు ఏకీభవిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా ఈ ముఖ్యమైన సమాచారం బాధల్లో ఉన్న ప్రతి కుంభరాశి వారికి చేరుతుంది. ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడితే ఇది కుంభరాశి వారికి లోపల నుండి కుదిపేసే అంశం. కుంభరాశి వారి స్వభావ రీత్యా అప్పులకు దూరంగా ఉండాలని అనుకుంటారు. అప్పు అనేది ప్రమాదకరమైనదని వారు గ్రహిస్తారు. కానీ ఏలినాటి శని కాలంలో ఏర్పడే పరిస్థితులు ఎంత వికటంగా ఉంటాయంటే మనిషి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయాల్సి వస్తుంది. ఒకసారి అప్పు చేశాక అప్పుపై అప్పు, వడ్డీపై వడ్డీ, అప్పు ఇచ్చిన వారు ఇంటి గుమ్మ ముందుకు రావడం, రాత్రిలో నిద్ర ఉండదు, అప్పుల భారం గుండెపై బండరాయిలా పడి ఉంటుంది. ఇది ఎప్పుడు ముగుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. స్నేహితులారా, ఈ పరిస్థితి మారుతుంది. రాబోయే రోజుల్లో గురు శుక్ర కలయిక 6వ స్థానంలో ఉండడం వల్ల రుణ విముక్తి మార్గాలు తెరుచుకుంటాయి. ఊహించని చోట నుండి డబ్బు రావచ్చు. అప్పులు తీర్చేందుకు ఒక మంచి మార్గం దొరకవచ్చు. ఒక మంచి సలహా, ఒక మంచి అవకాశం లభించి మిమ్మల్ని ఈ సమస్య నుండి బయటపడేవచ్చు. ఈ రాబోయే రోజుల్లో కాస్త ప్రయత్నం చేయండి. మీ డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే దాన్ని రాబట్టుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా చెల్లింపు బాకీ ఉంటే దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కాస్త ప్రయత్నం, అదృష్టం తోడైతే మీరు ఈ సంక్షోభం నుండి బయటపడతారు. ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడితే ఇది చాలా ముఖ్యమైనది. శ్రద్ధగా అర్థం చేసుకోండి. గత కొంతకాలంగా మీరు తలనొప్పి సమస్య చాలా వస్తుంది. కొన్నిసార్లు తేలిగ్గా, కొన్నిసార్లు చాలా భారంగా, తలపై ఏదో బరువు పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఇదే కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, మానసిక ఒత్తిడి ఫలితం కూడా. లోపల పెరిగిపోయిన చింతలు తలనొప్పి రూపంలో బయటకైతే వస్తాయి. దీనితో పాటు అజీర్తి సమస్యలు, రాత్రిపూట తిన్నది సరిగ్గా అరకపోవడం, కడుపులో మంట, గ్యాస్ రావడం, పొట్టకు సంబంధించిన పలు సమస్యలు ఒకేసారి ముంచుకొస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది కంటి సమస్యలు. కళ్ళు ఎర్రబడడం, కళ్ళల్లో మంట, కళ్ళ నుండి నీరు గారడం, చూపు మందగించడం, వీతో ఇవన్నీ జరుగుతాయా? అయితే కామెంట్ సెక్షన్ లో అవును అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే సూర్యుడి ప్రభావం, కుజగ్రహ ప్రభావం కంటి సమస్య పెంచుతుంది. రాత్రి వేళ్లలో ఒత్తిడి పెరగడం, ఆహారంలో వేళపాల లేకపోవడం వల్ల అజీర్తి, కడుపు సమస్యలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో కుజగ్రహం వృషభ రాశిలోకి మీ 4వ స్థానంలో ప్రవేశిస్తుంది. దీనివల్ల ఈ సమస్యలు కాస్త పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉదయాన్నే త్వరగా లేవడానికి ప్రయత్నించండి. కాస్త ధ్యానం, ప్రాణాయామం చేయండి. ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఏ చిన్న అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. వైద్యుడి సంప్రదించి సరైన మందులు వాడండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. స్నేహితులారా,
ఈ రాబోయే రోజుల్లో మీ జీవితంలో మరికొన్ని విషయాలు కూడా జరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలు మీరు ఎక్కడైతే కష్టపడ్డారో ఇప్పుడు ఆ కష్టానికి ఫలితాలు రాబోతున్నాయి. నిలిచిపోయిన పాత పని ముందుకు సాగుతుంది అని వార్త వస్తుంది. నిలిచిపోయిన ఒప్పందాలు ముందుకెళ్లవచ్చు. నెలలుగా ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. దీనికోసం మీరు కాస్త ప్రయత్నం చేయాలి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి కూడా ఈ రాబోయే రోజుల్లో ఒక మంచి వార్త రావచ్చు. పదోన్నతి కోసం చాలా కాలంగా చూస్తున్న నిరీక్షణ ముగించవచ్చు. ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్న వారికి అది అనుకూలక సమయం. గురు సూర్యుల సంయుక్త ప్రభావం ఉద్యోగానికి ఎంతో బలాన్నిస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి పెద్ద ఒప్పందాలు ఫైనల్ కావచ్చు. కొత్త కస్టమర్లు లభిస్తారు కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ప్రతి అవకాశాన్ని గుర్తించి ముందుకు సాగండి. స్నేహితులారా, ఇక ప్రేమ మరియు బంధాల గురించి మాట్లాడితే కుంభరాశి వారు స్వార్థం లేకుండా మనస్ఫూర్తిగా తోడుండే ఒక వ్యక్తి కోసం వెతుకుతారు. ఈ రాబోయే రోజుల్లో 4వ స్థానంలో సూర్య బుధులు కలయిక ప్రేమకు బలాన్నిస్తుంది. జీవితంలో ఒక కొత్త వెలుగు, కొత్త ప్రారంభం వస్తుంది కాబట్టి మంచి వ్యక్తితో ఉండండి. మీకు ఆశని ఇచ్చే వారి సావాసంలో ఉండండి. రాబోయే రోజు మీరు కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే సమయం వచ్చినప్పుడు ఎవరి మాట నమ్మకుండా మీ అంతరాత్మ పిలుపుని వినండి. హరహర మహాదేవాని మనసులో తలుచుకోండి. మీ నమ్మకం విరిగిపోయింది. మనుషులపై, బంధాలపై అన్నిటికంటే బాధాకరమైనది మీపై మీకు ఉన్న నమ్మకం. గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ద్రోహాలు ఎంత లోతైనవంటే ఇప్పుడు మీరు సులభంగా ఎవరిని నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే మీకు అత్యంత ఆప్తులుగా ఉన్న వారే నమ్మక ద్రోహం చేశారు. ఆ గాయం ఇంకా మానలేదు. కానీ ఈ బాధ మీ మంచితనాన్ని నిదర్శనం. ఈ మంచితనాన్ని ప్రతిఫలం దక్కుతుంది. శనిగ్రహ ప్రభా నియమం ప్రకారం ఏ మనిషి అయితే కఠినమైన పరీక్షను దాటుతాడో, విరిగిపోకుండా ధైర్యంగా ఉంటాడో అతనికి మంచి ఫలితాలు దక్కుతాయి. కుంభరాశి వారు ఈ పరీక్షను దాటుతారు. మీరు ఏమేమి కోల్పోయారో ధనం, గౌరవం, ప్రశాంతత అన్ని తిరిగి లభించే అవకాశాలున్నాయి. రాబోయే 24 గంటల్లో ఈ మార్పు మీ బాధను మర్చిపోయేలా చేస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో మీ జీవితంలో స్పష్టంగా కనిపించే కొన్ని దివ్య సంకేతాల గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిగా, చాలా కాలంగా మీతో సంబంధాలు తెగిపోయినా లేదా మాట్లాడని ఒక పాత పరిచయస్తుడు లేదా స్నేహితుడు అకస్మాత్తుగా మిమ్మల్ని కలవడం గానీ, ఫోన్ చేయడం గానీ జరుగుతుంది. వారు మీ ముందు ఒక పెద్ద అవకాశం లేదా మీరు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారాన్ని పట్టుకొస్తారు. అది మీ కెరియర్ లేదా వ్యాపారానికి తదుపరి స్థాయికి తీసుకెళ్లే దిశగా ఉంటుంది. అయితే రెండవది, ప్రభుత్వ కార్యాలయంలో గాని, కోర్టు వ్యవహారాల్లో గాని లేదా ఆస్తి సంబంధిత విషయాల్లో గాని నెల తరబడి నిలిచిపోయిన ఒక ముఖ్యమైన కాగితం లేదా అనుమతి పత్రం అకస్మాత్తుగా మంజూరవుతుంది. మీ పనికి ఉన్న అడ్డంకి దానంతట అదే తొలగిపోతుందని శుభవార్త మీకు అందుతుంది. ఇక మీరు ఎప్పుడో వస్తుందో రాదు అని ఆశ వదిలేసుకున్న పాత బాకీ డబ్బు లేదా రావాల్సిన బకాయిలు అకస్మాత్తుగా మీ చేతికి అందుతాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న మీకు ఇది పెద్ద ఊరటనిస్తుంది. ఇక గత కొన్నేళ్లుగా నిద్రలేమితో బాధపడుతున్న మీకు అకస్మాత్తుగా రాత్రిళ్ళు మంచి నిద్ర పడుతుంది. మనసు తేలిక పడుతుంది. అంతేకాకుండా ఉదయం వేళల్లో మీ పూజా గదిలో లేదా ఇంట్లో శుభశకునాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శించే అవకాశం వెతుకుంటూ వస్తాయి. ఈ సంకేతాలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా గుర్తించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి. మరొక విశేషమైన విషయం, కుంభరాశి వారి పేర్లలో ఎక్కువగా కొన్ని నిర్దిష్ట అక్షరాలున్నాయి. అక్షరాల పేరు ఉన్న వారికి ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపించబోతున్నాయి. మరియు ఈ రోజున భక్తి శ్రద్ధలతో చేయవలసిన శక్తివంతమైన పరిహారాలు ఏమిటి అంటే, ఇవి మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను పోగొట్టి శనిదేవుడి కృపను, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయి. స్నేహితులారా, ఈ పరిహారాలు తప్పకుండా ఆచరించండి. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోండి. పూజా గదిలో లక్ష్మీదేవి లేదా కనకదుర్గమ్మ ఫోటో ముందు ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 ప్రమిదల్లో దీపారాధన చేయండి. అమ్మవారికి ఎర్రటి లేదా పసుపు రంగు పూలు సమర్పించండి. 5 చిన్న బెల్లం ముక్కలు లేదా పాయసాన్ని నైవేద్యంగా ఉంచి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పూజ ముగిసిన తర్వాత బెల్లాన్ని లేదా ప్రసాదాన్ని ఇంట్లోని వారందరూ స్వీకరించండి. పసుపు కుంకుమలు సమర్పించి ముద్దైదువుల ఆశీర్వాదం తీసుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ధనాకర్షణ పెరుగుతుంది, అప్పుల సమస్య తగ్గుతుంది. మరి స్నేహితులారా, అలాగే శనివారం ఉదయాన్నే నిద్ర లేచి స్నానం ముగించిన తర్వాత దగ్గరలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. స్వామి వారికి తమలపాకు మాల లేదా సింధూరం సమర్పించి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి గుడిలో కూర్చొని ఏకాగ్రతతో 3 సార్లు లేదా 7 సార్లు హనుమాన్ చాలీసా పాఠన చేయండి. వీలైతే ఈ రోజున శనిదేవుడి ఆలయంలో గాని లేదా రావి చెట్టు వద్ద గాని ప్రమిదలో నల్ల నువ్వులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం శం శనిచార్యాయ నమః అని 11 సార్లు అనుకోండి. పేదలకు లేదా యాచకులకు మీ శక్తి కొద్దీ అన్నదానం చేయండి లేదా నల్లటి నువ్వులు, మినుములు దానం చేయండి. మరి స్నేహితులారా, మీ జీవితంలో వచ్చే ఏలినాటి శని ప్రతికూల ప్రభావాలు తొలగించి మీకు రక్షణగా నిలుస్తాయి. అందుకే ఈ పరిహారాలు భక్తి శ్రద్ధలతో
మనస్ఫూర్తిగా ఆచరించాలి. స్నేహితులారా, చివరిగా ఒక చిన్న మాట. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. రాత్రి ఎంత సుదీర్ఘంగా, ఎంత చీకటిగా ఉన్నప్పటికీ సూర్యోదయానికి ఎవరూ ఆపలేరు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడిన కష్టాలు, పడ్డ నిందలు, కార్చిన కన్నీళ్లు ఏవి వృధా పోవు. శనిదేవుడు న్యాయాధిపతి. ఆయన ఎంతటి కఠినమైన పరీక్షలు పెడతాడో ఆ పరీక్షలో నెగ్గిన వారికి అంతకంటే 10 గొప్ప ఫలితాలు, స్థిరమైన సంపదలు, ఉన్నతమైన గౌరవాన్ని ప్రసాదిస్తాడు. రాబోయే 24 గంటల తర్వాత కుంభరాశి వారికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాయి. మీ అదృష్ట ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి. ఇక ఈ రాబోయే 24 గంటల తర్వాత కుంభరాశి వారికి ఒక కొత్త జీవితం ఇవ్వబోతున్నాయి. మీ అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి. మరియు మీ కెరీర్, వ్యాపార రంగంలో నిలిచిపోయిన పెద్ద ఒప్పందాలు ఫైనల్ అవుతాయి. మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు, ఉన్నత పదవి లభిస్తుంది. వ్యాపారంలో లాభాల పంట పడుతుంది. అలాగే ఊహించిన చోట నుండి ధనగమనం జరిగి పాత అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. దూరమైన ఆప్తులు మళ్లీ దగ్గరవుతారు. నిందలు తొలగిపోతాయి. సమాజంలో మీ ప్రతిష్ట మళ్లీ పెరుగుతుంది. వీడిపైన మనసులు మళ్లీ ఒకటవుతాయి. ప్రతి రాత్రి పడుకునే ముందు మనసులో ఎవరిపైన ద్వేషం లేకుండా ప్రశాంతంగా దైవాన్ని ప్రార్థించండి. ఇల్లు కట్టాలన్నా, భూమి కొనాలన్నా, కొత్త వ్యాపారం లేదా ఉద్యోగంలో అడుగు పెట్టాలన్నా ఈ రాబోయే 24 గంటల తర్వాత అత్యంత అనుకూలమైనవి. ఎంతటి చెడు సమయం వచ్చినా ఆశను వదులుకోవద్దు. కుంభరాశి వారు అపారమైన మానసిక శక్తి, సామర్థ్యం ఉన్నవారు. మీ కలను నెరవేర్చుకోవడానికి ఈ రాబోయే రోజుల్లో ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.